పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. 50% మించకుండా రిజర్వేషన్లను సిఫార్సు చేసింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం, మరొక వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఇటీవల ఈ నెల 17వ తేదీన కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 50% రిజర్వేషన్లు మించకుండా గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వాలన్న ఆ అంశం పైన ఆ జీవోకు సంబంధించి వివాదం ఏర్పడడం, అదేవిధంగా వాటికి సంబంధించిన బిల్లులు ఇప్పటికీ రాష్ట్రపతి గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న నేపథ్యంలో పాత రిజర్వేషన్స్ పద్ధతి ప్రకారం అంటే 50% మించకుండా ముందు గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తి చేయాలని ఈ నెల 17వ తేదీన కేబినెట్ నిర్ణయించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రం ఈ అంశం కోర్టుల్లో వివాదం తేలి రిజర్వేషన్లకు సంబంధించిన వివాదం తేలిన తర్వాతే చేయాలని నిర్ణయించారు. అంటే కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ఇటు ప్రభుత్వము అదేవిధంగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా ఆ రోజు కేబినెట్లో నిర్ణయం అంటే డెడికేటెడ్ కమిషన్కు ఒక కోరుతూ కేబినెట్ తీర్మానం చేసింది. అయితే కొత్త పాత రిజర్వేషన్ 50% రిజర్వేషన్స్ మించకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అదేవిధంగా వార్డులను రిజర్వేషన్లు సంఖ్యను ఖరారు చేయాలని డెడికేటెడ్ కమిషన్ ఆ రోజు కేబినెట్ కోరింది. ఆ కేబినెట్ కోరిక మేరకు ఈరోజు డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు సిఎస్కు దీనికి సంబంధించిన నివేదిక సమర్పించారు. తాజా అంటే 50% రిజర్వేషన్స్ మించకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000కు పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అదేవిధంగా 1,00,000కు పైగా ఉన్నటువంటి వార్డుల్లో ఎవరెవరికంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అంటే ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం అదేవిధంగా బీసీలకు మిగతా వారికి పోంగా ఆ రెండు వర్గాలకు పోంగా మిగతావి బీసీ వర్గాలకు రిజర్వేషన్స్ ఖరారు చేస్తూ వాటికి సంబంధించి అంటే పంచాయతీల వారిగా అదేవిధంగా మండలాల వారిగా ఉన్నటువంటి వాటిని ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వం దీనికి సంబంధించి ఆ డెడికేటెడ్ కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించాల్సింది. 1-2 రోజుల కేబినెట్ దీనిపైన సమావేశమై ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. కేబినెట్ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పంచాయతీరాజ్ శాఖ దీనికి సంబంధించిన తాజాగా వార్డులు అదేవిధంగా పంచాయతీలను రిజర్వేషన్స్ ఖరారు చేస్తూ 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ నెల 24వ తేదీన పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో విచారణ ఉంది కాబట్టి ఆ రోజులోపే పూర్తి చేసి ఆ రోజు హైకోర్టుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిద్ధంగా ఉండి ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసినట్టు హైకోర్టుకు నివేదించాలని భావిస్తుంది. ఒకవేళ ఈ నెల 24వ తేదీన హైకోర్టుకు సమర్పించినట్లయితే అదే రోజు సాయంత్రానికల్లా షెడ్యూల్ ప్రకటించాలని ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఒకవేళ ఆ రోజు కోర్టు విచారణలో ఆలస్యమైన తదుపరి మరో రోజుకు విచారణ ఒకవేళ వాయిదా పడినా 24 లేదా 25వ తేదీ వరకు షెడ్యూల్ ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఈరోజు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు అదేవిధంగా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దానికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పారు. అదేవిధంగా ఇవాల్టి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు ఓటర్ జాబితాలో ఏమైనా పొరపాట్లుంటే వాటిని సవరించాలని ఇప్పటికే డిపిఓలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా జరుగుతుంది. 23వ తేదీ వరకు ఓటర్ జాబితా పూర్తిగా సిద్ధంగా ఉండనుంది. 24వ తేదీన కోర్టులో ఈ అంశంపైన విచారణ తేలగానే వాటికి సంబంధించిన షెడ్యూల్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. 3 విడతలు అంటే గతంలో కూడా 3 విడతల్లోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలో షెడ్యూల్ ప్రకటించింది. అదే వ్యవధి ఉండే విధంగా కొత్త తేదీల ప్రకారం ఇచ్చే విధంగా 3 విడతల్లో నిర్వహించాలని ఎస్సీసీ భావిస్తుంది. దాని ప్రకారం డిసెంబర్ 16 లేదా 17వ తేదీ వరకు గ్రామ పంచాయతీలు అదేవిధంగా వార్డులకు సంబంధించిన ఎన్నికలు అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు కూడా పూర్తి చేసే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమై కనిపిస్తోంది. ధన్యవాదాలు నాగేశ్వరాచారి. పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును వేగవంతం చేసింది. డిసెంబర్ 2వ వారంలో ఎన్నికలు నిర్వహించే దిశగా ఎస్సీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర జిల్లాల ఉన్నతాధికారులతో ఎస్సీసీ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు.
రిజర్వేషన్ల వివరాలు అందగానే షెడ్యూల్ ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీలు, వార్డుల ఓటర్ల జాబితా పునర్ముద్రణకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 23 వరకు ప్రక్రియ పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.